BS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. మంత్రుల మీద ఓట్లు పెట్టే కాడికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాసం వెంకటేశ్వర్లు. వైఎస్ జగన్ రాజ్యాంగబద్ధంగా చేసిన వర్క్స్ బోర్డు కమిటీకి 2028 వరకు కాల పరిమితి ఉంది. పోర్టల్ నుంచి PDSBM అక్రమ రవాణా అరికట్టడంపై సమీక్ష. సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సరే, ఏడాది పాలనలో భాగంగా డీటెయిల్డ్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన ఛార్జ్షీట్ వేస్తాం. కానీ ఈరోజు ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్స్, రేవంత్ రెడ్డి గారి యొక్క 2 నాల్కల ధోరణి, ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చిన తీరు కావచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగానే ముందొక మాట తర్వాత ఒక మాట, అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన మాట మార్చిన తీరు. ఇట్లా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రజలను ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, వంచిస్తున్నాడు, ఆయన నైజం అంటే ఉన్నది ఉన్నట్టుగా కుల్లం కుల్లా ప్రజల ముందు ఆయనకు నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం జనరల్గా 2 తలకాయల పాము గురించి అందరం విని ఉంటాం కదా. 2 తలకాయల పామును చూసి మనం చాలా భయపడతాం. కానీ పాపం అది ఏమన్నది, 2 తలకాయల పాము అది ఏమనదు, అదంత పెద్ద ప్రమాదకరం కాదు. 2 నాల్కల ధోరణి కలిగిన మనుషులు ఉంటారు, 2 నాల్కల మనిషి అంటాం. కానీ దాన్ని మనం పెద్దగా పట్టించుకోం, 2 నాల్కల మనుషుల గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వామ్మో అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అయితే ఈ 2 నాల్కల వైఖరికి ఎవరు నిదర్శనమని రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా స్పష్టంగా నిస్సందేహంగా చెప్తారు ఆయన ఎవరు అంటే రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్, సమాజానికి చాలా నష్టం వాళ్ళతో. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం, ఈరోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం, ఇది డబుల్ స్టాండర్డ్స్. నిన్నొక మాట, నేడొక మాట, రేపు ఒక మాట. ఇందులో రేవంత్ రెడ్డి గారు PhD చేసిండు, మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో PhD చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉల్టా ఇంకా మళ్ళీ ఆయన్నే అంటాడు, దబాయిస్తాడు, అయ్ ఎవడా అన్నది, ఎవరన్నారు ఆ మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా 3వ స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది. ఇవన్నీ నేను ఉత్తగా మాటలు చెప్తలేను, మీకు అన్నీ ఆయన నిజస్వరూపమే బయట పెడతా. వాటం తీరు మాట మార్చడం, పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు, మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు. రాక్షసులు అన్న నోటితోనే దేవతలని కూడా పొగుడతాడు. దేవుళ్ళ మీద ఓట్లు పెట్టేది అయిపోయింది, ఇప్పుడు మంత్రుల మీద ఓట్లు పెట్టే కాడికి వచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న రుణమాఫీ నేను మొత్తం చేసేసిన, ప్రపంచంలో ఎవరు చేయలేదని మాట్లాడుతున్నావు. ఒకసారి నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వు తెలంగాణ బయటి విషయాలు నీకు తెలియకపోవచ్చు. ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో మొత్తానికి మొత్తం రుణమాఫీ చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మొన్న తుమ్మల నాగేశ్వరరావు నువ్వు చేసుకునేటువంటి సోకాళ్ళు సంబరాలు ఏవైతున్నాయో ఆ సంబరాల కంటే ముందు మహబూబ్ నగర్లో అనుకుంటా 13,000 కోట్ల రూపాయలు ఇస్తే మొత్తం రుణమాఫీ అవుతుంది అన్నాడు. నువ్వు నిన్న
3,000 కోట్లు ఇచ్చేసి మొత్తం రుణమాఫీ అయిందని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నా దగ్గర ఒక బ్యాంక్ ఇచ్చినటువంటి లెటర్ ఒకటి మీకు చదివి వినిపిస్తా. మార్చి 31 వరకు 64,90,228 మంది షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొత్తం అమౌంట్ 79,387 కోట్లు సరిపోతాయి. బ్యాంక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూపిస్తున్నాను మీకు. మొత్తము రైతులు 64,90,228 మంది. దానికి సంబంధించినటువంటి అమౌంట్ 79,387 కోట్లు అయితే రుణమాఫీ అవుతుంది. నువ్వెంతనే ఇచ్చింది? 22,000 కోట్లు ఇచ్చేసి మొత్తం ఇచ్చేసినని మాట్లాడుతున్నావు. నిన్న మాట్లాడుతూ గుజరాత్లో బ్రాండ్స్ గురించి మాట్లాడింది. నేను మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బినామీ భూములు ఏడున్నాయో తెలుసు. ఏ బ్రాండ్ ఏ ఆఫీసర్ దగ్గర కూర్చోబెడితే సరిపోతుందో ఆయనకు బాగా తెలుసు. అందుకని అలా బ్రాండ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా సరే ల్యాండ్స్ గురించి, కొత్తగా బ్రాండ్స్ గురించి మాట్లాడుతున్నాడు. గుజరాత్లో మద్య నిషేధం ఉందా అని అడుగుతున్నాడు. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ నిషేధం ఉందా అని నేను అడుగుతున్నా. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నిషేధం పెడితే అక్కడక్కడ దొరికితే దొంగతనంగా స్మగ్లింగ్ చేస్తున్నట్లు లెక్క. స్మగ్లింగ్కు నిషేధానికి అఫీషియల్గా అమ్మడానికి తేడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, రితం కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే మాట్లాడాలని మాట్లాడుతున్నాడా అర్థమైతలేదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు నిట్ట నిలువున ప్రజలని మోసం చేసింది, దగా చేసింది. ఈయన ప్రజాధనాన్ని ఉపయోగించి సంవత్సరానికి ఒకసారి సంబరాలు చేసుకుంటుడు. ఏం సాధించిండో తెలియకుండా ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు అయిపోయింది, మంత్రుల మీద ఒట్టుడు పెట్టే కాడికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒట్టు అంటే తిట్టు అన్నట్లుంది, ప్రజలు ఒట్టు అంటే తిట్టు అన్నట్టు అనుకుంటా ఉన్నారు. ఈ రకంగా ఇష్టానుసారంగా మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి మీరిచ్చిన హామీలన్నీ 6 గ్యారంటీలు 66 హామీల మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకుపోతుంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి భయం పుట్టుకుంది. వైఎస్ జగన్ రాజ్యాంగబద్ధంగా వేసిన వక్ఫ్ బోర్డు కమిటీకి 2028 వరకు కాల పరిమితి ఉంది. కానీ రాజకీయ దురుద్దేశంతో ఆ బోర్డు కమిటీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేయడానికే ఈ కుట్ర అంతా చేస్తున్నారు. మరి ఆనాడు ఏదైతే రిట్ పిటిషన్స్ నెంబర్ 28422, 28479, 28440, 28467 ఆఫ్ 2023 ఈ 4 పిటిషన్లు వేసి మరి ఆ రోజు చైర్మన్ ఎన్నిక కాకుండా నిలుపుదల చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ రిట్ పిటిషన్స్ అన్నీ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మరి ఈరోజు రాజ్యాంగబద్ధంగా వేసిన ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఏదైతే కమిటీ ఉందో దానికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. అంటే 2023లో దానికి ఈ కమిటీ వేస్తే దీనికి 5 ఏళ్ళు అనగా 23, 24, 25, 26, 27, 28 వరకు మరి దీనికి కాల పరిమితి ఉంటుంది. మరి ఈరోజు వాళ్ళకు అవకాశం ఇవ్వకోకుండా ఈరోజు రాజకీయ పరంగా ఆలోచన చేసి మరి తన అనుయాయులను మరి ఆ వక్ఫ్ బోర్డులో నియమించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఆ GOMS నెంబర్ 47ని ఉపసంహరించుకొని భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుయాయులను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మరి దీంట్లో నియమించి భవిష్యత్తులో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులను దురాక్రమణకు చేయాలి, అవన్నీ కూడా హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన జీవోలో ఏం చెప్తారంటే, in this reference forth-cited above, the Chief Executive Officer of AP State Waqf Board Vijayawada brought to the government attention the prolonged non-functioning of the board and the pendency of writ petitions questioning the legality of GOMS number 47 to resolve the litigations and prevent an administration vacuum. ఏదైతే ఈ ప్రొలాంగ్ ఏదైతే
వాళ్ళు వేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల మరి ఈరోజు బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం మరి ఏదైతే ఆ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని పూడ్చేదాని కోసం మాత్రమే మరి ఈరోజు ఈ జీవోను విత్డ్రా చేసుకోవడం జరిగిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. నేను ఒకటే ఈ మీడియా ముఖ్యంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ రిట్ పిటిషన్స్ వేసింది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? మరి ఈరోజు మీకు ఈ వక్ఫ్ బోర్డు స్మూత్గా ఫంక్షనింగ్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగాలి అంటే మీ యొక్క కార్యకర్తలను పిలిపించి వాళ్ళ ద్వారా ఆ రిట్ పిటిషన్స్ను ఉపసంహరించుకుంటే మరి ఆ పోర్టుల నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడంపై సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపుగా 2 గంటల పాటు సాగింది. ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటన వివరాలను పవన్ చంద్రబాబుకు వివరించారు. కేంద్ర మంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు. ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం తరలింపునకు ఎలా అడ్డుకట్ట వేయాలి, ఎలాంటి విధి విధానాలు అమలు చేయాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం, తాజా రాజకీయ పరిస్థితుల గురించి, మరో విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. కూటమి పార్టీల్లోని కష్టపడి పనిచేసే నేతలకు మిగిలి ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, అందుకోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలోని విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాజేడు ఎస్ఏ రుద్రారపు హరీష్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూసూరు గోదావరి బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి ఫెరడో రిసార్ట్స్లోని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న ఉదయం ఇంటి నుంచి ఒంటరిగా వెళ్లిన హరీష్ రిసార్ట్స్లో గది అద్దెకు తీసుకున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఆయన ఫోన్ అందుబాటులోకి రాలేదు. రిసార్ట్స్ సిబ్బంది ఎన్నిసార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో వారు వాజేడు పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. రిసార్ట్స్కు చేరుకున్నటువంటి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆయన విగతజీవిగా కనిపించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలే ఆయన ఆత్మహత్యకు గల కారణమని తెలుస్తోంది. మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎన్నికై 1 ఏడాది కాలం గడిచింది. కానీ ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గానికి చేసింది శూన్యమని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరిలోని ప్రెస్ మీట్ నిర్వహించి ఆరోపణలు గుప్పించారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప మల్కాజ్గిరికి ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కొత్తగా సాధించింది ఏమీ లేదని పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మల్కాజ్గిరి నుండి ఎవరు ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకొచ్చినా వేగంగా స్పందించి ఆ సమస్యని శాశ్వత పరిష్కారం అందేలా కృషి చేశారని తెలిపారు. ఆయన మొన్న ఎమ్మెల్యే, ఫస్ట్ ఎమ్మెల్యే, కానీ తన తండ్రికి తగ్గ తనయుడి కింద తన కాన్స్టిట్యున్సీకి ఏదైతే మెదక్కి అవసరాలకి గవర్నమెంట్తో కొట్లాడి 120 కోట్లు శాంక్షన్లు తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మైనంపల్లి రోహిత్. కావాలంటే మీ దద్దమ్మలు మీరు ఎప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పి బతుకుతారు కాబట్టి కావాలంటే ఏ చర్చ కన్నా కూడా మేము సిద్ధం. మేము చూపిస్తాం ఎన్ని శాంక్షన్లు అయినాయి, ఏమైనాయో, ఎన్ని శాంక్షన్లు అయినాయో ఏమైనాయో మీకు 100% చూపిస్తాం. వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రోటోకాల్ అని మాట్లాడతారు. ఫస్ట్ ఎదుటోడికి చెప్పే ముందు మనం పాటించాలి. నువ్వు పాటిస్తే అందరూ పాటిస్తారు.
మీరేం చేశారు? బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి మైనంపల్లి హనుమంతరావు గారిని ఓడగొట్టాలి, అవునా, పైసలు పంచాలి, అపార్ట్మెంట్లో పంచాలి, పైసలు కమిట్మెంట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, అన్నీ ఇచ్చి ఈరోజు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, మీరు గెలిచారు. మీరు ప్రోటోకాల్ గురించి మానేసి ఫస్ట్ మీరు ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు ప్రజల్ని మెప్పు పొందుతారనేది చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి, ఇంత బీఆర్ఎస్ నాయకుల్లో ఎమ్మెల్యే ఇంత నీచమైన నాయకుడిని ఎక్కడా చూడము. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండే, సాయన్న గారి ఏరియాకి ఇన్ఛార్జ్ ఉండే. సాయన్న గారి ఘోష 100% వీళ్ళకి తగులుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈడు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ప్రజలు గమనించాలి, ఇట్లాంటి నాయకుల్ని మనం తరిమి కొట్టాలి. ఇట్లాంటి నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే నాయకులు కాదు, ఓన్లీ బిజినెస్లు చేసుకోవడానికి, మంది మీద బురద జల్లడానికి తప్ప దేనికి పనికిరారు. ప్రజలు గమనించి ఇట్లాంటి నాయకులను తరిమి కొట్టాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి ఒక 1 year అయింది. వీళ్ళు పెద్ద ధర్నాలు చేస్తున్నారు 1 yearలో ఏం చేయలేదని. వీళ్ళేదో పీకినట్టు గవర్నమెంట్ అంటారు. వీళ్ళు ఎంత చేసిరు? అసలు మల్కాజిరికి ఏం తీసుకొచ్చిరు? ఇప్పటివరకు అయినా ఏదైతే డెవలప్మెంట్లు ఉన్నాయో అవన్నీ మైనంపల్లి హనుమంతరావు గారు తీసుకొచ్చింది. కావాలంటే రికార్డు పరంగా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిరూపిస్తారా? ఎన్ని తెచ్చిరు, ఏం తెచ్చిరు? తెలంగాణ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల గవర్నమెంట్, మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ధనికుల గవర్నమెంటు, ధనికులకి పనిచేసే గవర్నమెంటు. ఎందుకంటే మీరు చేసేది ఎట్లా ఉంటుందంటే అన్ని పనులు చేస్తారు కానీ టూత్ పాలిష్ ఇవాళ చేస్తారు, రేపు ఊడిపోతుంది. అది అంటే ఏదన్నా నిలబడే పని చేస్తే లైఫ్ లాంగ్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు హర్షిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టూత్ పాలిష్ పని చేసే 10 సంవత్సరాలు మొత్తం అంతా నాశనం చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసిరు, ఏడకాడ కూలిపోతున్నాయి. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం హయాంలోని అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు జాతీయ రహదారిగా గుర్తించి టెండర్ ప్రక్రియ టెండర్ పూర్తయి 1.5 సంవత్సరాలు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరం. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు పోయాయి. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి రోడ్డు కోసం కృషి చేద్దాం. చేవెళ్ల మండలం మిర్జాగూడ గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భార్యాభర్తల మృతదేహాల వద్ద నివాళులర్పించి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ప్రస్తుతానికి చెట్లు లేని చోట్ల ముందుగా పనులు ప్రారంభిస్తే కొంతమేరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఈ రోడ్లు విస్తరణ పనులు ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు చేవెళ్ళ రోడ్ పైన మరొక యాక్సిడెంట్ అయ్యి 2 వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవడం అనేది కొంచెం బాధాకరం. ఇప్పటికే చాలామంది ఆ రోడ్ మీద ప్రాణాలు పోతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో ఆ రోడ్ను వైండింగ్ చేయాలనేది ప్రపోజల్ పెట్టడం, నేషనల్ హైవేగా మార్చడం, నేషనల్ హైవేలో మార్చి దాన్ని శాంక్షన్ తీసుకొని టెండర్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వానికి, ఎందుకంటే ఇప్పటికే 1 year అయిపోయింది, టెండర్ అయిపోయి కూడా 1.5 year అయిపోతుంది. ఇప్పటికైనా కనీసం ఎక్కడైతే ఎన్జిటి వాళ్ళతో ప్రాబ్లం లేదో, ఎక్కడైతే ఖాళీగా ఉందో చెట్లు లేకుండా అక్కడ రోడ్ వైండింగ్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళకి బాధ అనేది ఉండదు. నిజంగా ఈరోజు ఆ కుటుంబంలో భార్యాభర్తలు 2 చనిపోవడంతో వాళ్ళ అబ్బాయిలకు 2 అబ్బాయిలు పాపం వాళ్ళకు ఎవరిని కూడా తీర్చలేము ఆ లోటు. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగించాలని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా, ఎందుకంటే ఈ రోడ్ కొడంగల్ పోతుంది కదా, చాలా తొందరలో స్టార్ట్ చేస్తారు, 1 yearలో పూర్తవుతుంది అనుకున్నాం. ఇప్పటికీ 2 సార్లు మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే చాలా తొందరగా స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాం. ఎందుకంటే అప్ప నుండి మొదలు పెడితే వికారాబాద్ వరకు ఏ విధంగా ట్రాఫిక్ పెరిగింది, ఏ విధంగా ఇబ్బంది అవుతుంది అనేది నిత్యం ఆ రోడ్ మీద పోతున్న ప్రజలందరం గమనిస్తూ ఉన్నాం. దయచేసి మాట్లాడినామని రాజకీయాలు మాట్లాడకండి, ఎందుకంటే రోడ్డు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. గతంలో ఏ విధంగా ఆ రోడ్ని నేషనల్ హైవే చేస్తున్నాం, ఏ విధంగా ప్రపోజల్ పెట్టున్నాం, ఏ విధంగా తీసుకొచ్చినాం అనేది రాజకీయాలలో ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా అందరం ఉన్నాం, అందరికీ అవగాహన ఉంది. ఎప్పుడు నేషనల్ హైవేగా ప్రపోజల్ పెట్టినాం, ఎప్పుడు శాంక్షన్ తీసుకున్నాం, ఎప్పుడు టెండర్ అయ్యింది అనేది పొలిటికల్గా అందరికి అవగాహన ఉంది. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నామని మళ్ళీ పొలిటికల్గా విమర్శ చేసే ప్రయత్నం చేయకండి. మీరైనా మేమైనా పార్టీలకు సంబంధం లేకుండా రోడ్ వైండింగ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ కావాలి. ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం, అధికార పక్షంగా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రెజర్ తీసుకొచ్చి
ఇమీడియట్గా రోడ్ స్టార్ట్ చేసేటట్టు, ఎక్కడైతే ఖాళీగా ఉందో చెట్లు తీయాల్సిన అవసరం లేకుండా ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ ముందు రోడ్ కంప్లీట్ చేయండి. చెట్లు అనేది తర్వాత తీద్దాం. ఎందుకంటే మన్నెగూడ నుండి రోడ్ ఏదైతే ఉందో చాలా బాగా అయింది. మన్నెగూడ వరకు ఏదైతే ఉందో ఎంత ప్రాబ్లం ఉంది అనేది అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రపోజల్ పెట్టింది ఇమీడియట్గా పూర్తి చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. మంత్రుల మీద ఓట్లు పెట్టే గాడికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాసం వెంకటేశ్వర్లు. వైఎస్ జగన్ రాజ్యాంగబద్ధంగా చేసిన వర్క్స్ బోర్డు కమిటీకి 2028 వరకు కాల పరిమితి ఉంది. పోర్టల్ నుంచి పీడీఎస్బీఎం అక్రమ రవాణా అరికట్టడంపై సమీక్ష. సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.